మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పట్టణ సోషల్ మీడియా కమిటీ అధ్యక్షులు మందగిరి రమేష్ యాదవ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలను వివరించారు. పొదిలి పర్యటన సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పొదిలి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపిన విషయంపై జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ తన మీదతో సహా 50 మందిపై కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం అందరికీ బెయిల్ లభించిందని జగన్ కి వివరించినట్లు తెలిపారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నారాంబాబుతో పాటు పలువురు నాయకులు కేసు నమోదైన కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచినట్టు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలపై ప్రభావం చూపుతున్న అధికార కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ముందుండాలని, నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను ఉన్నానని, పార్టీ పూర్తిగా నీకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని రమేష్ యాదవ్ తెలిపారు. భేటీలో పొదిలి రాజకీయ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతం కూడా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దొడ్డ అంజిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.